జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ రుణాలతో కొనుగోలు చేసిన 6 వాహనాలను మంత్రి నారాయణ ప్రారంభించారు. నాలా క్లీనింగ్ ట్రాక్టర్ను నడిపి కేడర్లో జోష్ నింపారు. బీవీఎస్ స్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. 8, 9 డివిజన్లలో రోడ్లు, కాలువల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 22 మంది లబ్ధిదారులు 2.10 కోట్ల సబ్సిడీ రుణాలు పొందడం ఆనందంగా ఉందన్నారు. ఈ రుణాలతో 1.10 కోట్ల విలువైన 4 నాలా క్లీనింగ్ మిషన్లు, 1 కోటి విలువైన 12 టన్నుల కెపాసిటీ ట్రిప్పర్లు కొనుగోలు చేయడం అభినందనీయమన్నారు. మీరు చంద్రబాబు ఒక 2 ట్రక్స్, మరొక మెకనైజ్డ్ వెహికల్స్, అంటే సిల్ట్ తీసే మెకనైజ్డ్ వెహికల్స్ 3 కదా, 4 వెహికల్స్. ఒక్కొక్క వెహికల్ 3 లెక్కన 12 మందికి, ఒక్కొక్క ట్రక్ 5 మంది లెక్కన 10 మందికి, మొత్తం 22 మందికి ఈరోజు యాక్చువల్గా 50% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో 2,10,00,000కి ఈరోజు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కమిషనర్స్కి, హెల్త్ ఆఫీసర్స్కి ఒకటే చెప్తున్నాం, ఫ్యూచర్లో రాను మెకనైజ్డ్ వాడాలి, స్వీపింగ్ మిషన్స్ అయినా మెకనైజ్డ్ వాడాలి, డ్రైన్స్లో సిల్ట్ తీయటం కూడా మెకనైజ్డ్ వాడాలి, యూజీడీ ఉంటే మెకనైజ్డ్ వాడాలి. మాన్యువల్గా చేయటం తప్పు, అది కరెక్ట్ కాదు. మాన్యువల్గా గతంలో ఎప్పుడో చేసాం. ఈరోజు ఇంత సివిలైజేషన్ పెరిగిన తర్వాత, ఇంత మెకనైజ్డ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకు మెకనైజ్డ్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో 2,000 ఆటోలు, ఎలక్ట్రికల్ ఆటోస్, చెత్తని తొలగించడానికి, చెత్తని కలెక్ట్ చేయడానికి 2,000 ఆటోలను యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఈ నేపథ్యంలోనే మొన్న నెల్లూరులో 101, గుంటూరులో ఒక 25 ఆటోలని ముఖ్యమంత్రి గారు
గుడివాడ నుంచి వర్చువల్గా ఇనాగరేషన్ చేశారు. అదేవిధంగా ఈరోజు నెల్లూరులో ఈ యొక్క 6 వాహనాలని 50% సబ్సిడీతో ఈరోజు 22 మందికి ఇవ్వటం జరిగింది. ఇదే విధంగా నేనైతే ఒకటే చెప్తున్నాను, నెల్లూరులో కమిషనర్కి 100% స్వీపింగ్ మిషన్ పెట్టండి. అదేవిధంగా 123 మున్సిపాలిటీస్లో అందరూ కూడా చెప్తున్నాను, 50% స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 50% సబ్సిడీ ఇస్తుంది, రిమైనింగ్ 50% మీరు పెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషను ఈరోజు ముందుకొచ్చి అనేక కాంపాక్టులు కావచ్చు, లేదా స్వీపింగ్ మిషన్లు కావచ్చు, ఇలాంటి సిల్ట్ తీసే కావచ్చు, ఈ విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 50% సబ్సిడీతో ఈరోజు రాష్ట్రంలో ఇస్తున్నారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గత ప్రభుత్వంలో 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం స్వచ్ఛాంధ్రకు శాంక్షన్ చేస్తే రాష్ట్ర వాటా వాళ్ళు ఇవ్వక 3,000 కోట్లు ఆగిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 3,000 కోట్ల మెజార్టీ ఖర్చు పెట్టాం. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 50% ఇచ్చింది. చెత్త లెగసీ లక్షల టన్నుల చెత్త, 153 లక్షల టన్నుల చెత్తని కుప్పలుగా వదిలేసిపోయింది. చెత్త పన్ను కలెక్ట్ చేసింది, చెత్తని తొలగించాల. అయితే ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో దాదాపు పూర్తి అయిపోయింది. అక్టోబర్ 2వ తేదీకి 100% చెత్త తొలగించడం జరుగుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.